ప్రభునందు ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు ప్రేమలో మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం నిర్గమకాండం 10వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాము. ఈ అధ్యాయాన్ని అనుసరించి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటి అని అంటే మిడతలు, ప్రకటన గ్రంథం వర్సెస్ నిర్గమకాండం, లేదా ప్రకటన గ్రంథంలోని మిడతలు వర్సెస్ నిర్గమకాండంలోని మిడతలు. ఈ అంశాన్ని మనం ఈ సమయంలో ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఎందుకు అంటే ఐగుప్తు రాజు ఫరో 7 పర్యాయాలు తెగులు వచ్చి వారు బాధించబడిన ప్రతిసారి ఏదో ఒకటి అడ్డుపుల్ల వేస్తూ ఆటంకపరుస్తూ పోనీయకుండా ఉన్నాడు. తెగులు వచ్చినప్పుడేమో మోషే అహరోను పిలిపిస్తాడు, ప్రభువుని వేడుకోండి, ఈ తెగులు తప్పించండి అంటాడు, పంపిస్తానంటాడు. పోయిన తర్వాత క్షేమముగా ఉన్నప్పుడు, ఉపశమనం కలిగినప్పుడు మరలా కఠినంగా వ్యవహరిస్తాడు. ఏదో ఒకటి అడ్డు చెప్తాడు. కొద్ది దూరం వెళ్ళండి, ఇక్కడే బలి అర్పించండి, లేదా మగవాళ్ళు వెళ్ళండి, లేదా మందలు పోకూడదు, ఇట్లా ఏదో ఒకటి చెప్తూ వచ్చాడు. ఆ రీతిగా 7 తెగుళ్ళు అయిపోయిన తర్వాత అంటే 7వ తెగులు వడగళ్ళ చేత దేవుడు ఆ దేశంలోని చెట్లన్నిటిని కూడా నాశనం చేశాడు. పొలంలోనివి, తోటలోనివి అన్నిటిని కూడా. అంత చేసినా కూడా ఫరో ఇజ్రాయెల్ పోనీలా. సరే, దేవుడు ఏం చేశాడంటే మోషేతో ఒక మాట చెప్పాడు, నువ్వు అలా వెళ్ళు ఫరో దగ్గరికి. వెళ్ళనివ్వకపోతే ఈసారి మిడతలు వస్తాయి. ఆ మిడతలు వడగండ్లు మిగిల్చిపోయినటువంటి కూర మొక్కలను, చెట్లన్నిటినీ తినివేస్తాయి. ఈ సంగతి వెళ్ళి చెప్పంటాడు. కాబట్టి ఇప్పుడు 8వ తెగులు, ఐగుప్తు దేశంలో జరిగినటువంటి సంభవాలు లెక్కేసుకుంటా వస్తే ఇప్పటికి 8 మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంటే కర్ర, పాము అవడము, అది కూడా లెక్కేసుకుంటే అది తెగులు కాదు అనుకుంటే ఈ 7 మాత్రమే తెగులుగా మనం లెక్కించాలి. ఇప్పుడు మనం మిడతల తెగుల్ని 8వ తెగులుగా లెక్కించాలి. లేదా కర్ర, పాము అయ్యేది కూడా లెక్కేసుకుంటే అది కూడా దేవుని కార్యమే అని అనుకుంటే దీన్ని మనం 9వదిగా లెక్కేసుకోవాలి. ఏది ఏమైనా ఇది 8వదైనా 9వదైనా మనం కర్ర దగ్గర నుంచి లెక్కేసుకున్నా లేక తెగుల నుంచి లెక్కేసుకున్నా ఈ తెగుల్లో మాత్రం మిడతలు రావడం అనేది మనం చూడబోతున్నాం. ఈ మిడతలు కూడా ప్రత్యేకమైన మిడతలు గనుక, అలాగే ప్రకటన గ్రంథంలోని మిడతలు కూడా ప్రత్యేకమైనవి గనుక ఇప్పుడు ఆ ప్రకటన గ్రంథంలోని మిడతలను ఈ నిర్గమకాండంలో మిడతలను కలిపి మనం ధ్యానం చేయబోతున్నాము. దయచేసి జాగ్రత్తగా గమనించాలని మనం చేస్తున్నాము. నిర్గమకాండం 10వ అధ్యాయాన్ని నేను చదవడం ప్రారంభిస్తున్నాను. దయచేసి గమనించండి. కాగా యెహోవా మోషేతో, ఫరో యొద్దకు వెళ్ళుము, నేనే యెహోవానని మీరు తెలుసుకున్నట్లును నేను చేయు సూచక్రియలను ఐగుప్తుల ఎదుట కనబరుచుటకు నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలుగు చేసిన సూచక్రియలను నీవు నీ కుమారునికి నీ కుమారునికి ప్రచురము చేయనట్లును నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠినపరిచిన పరిస్థితిని అనేను. మోషే, ఇప్పటి వరకు నేనే వారిని కఠినపరుస్తూ వచ్చాను. ఎందుకంటే ఇన్ని సూచక్రియలు చేశాను కదా, ఈ అద్భుత కార్యాలు చేశాను కదా, వీటన్నిటిని కూడా మీరు మీ పిల్లలకి ప్రచురం చేయాలి. మీ తర్వాతి తరములకి, తరతరాలకి వారు ఈ సంగతి చెప్పుకుంటూనే ఉండాలి. అందుకొరకు నేను వారి హృదయాలను కఠినపరిచి ఈ యొక్క తెగులను రప్పించాను, ఈ గొప్ప కార్యాలు జరిగించాను. మీ పిల్లలు ఎలాంటి గొప్ప కార్యములు దేవుడు చేసి వారి పితరుల్ని బానిస బ్రతుకులను విడిపించనో చెప్పుకోవాలి. దేవుని ఘనపరచాలి, దేవుని కృతజ్ఞులై జీవించాలి. ఇది దేవుని యొక్క సంకల్పం అని మోషేతో దేవుడు చెప్పడం జరిగింది. తర్వాత 3వ వచనం, కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి అతన్ని చూచి ఈలాగు చెప్పిరి, హెబ్రీల దేవుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు ఎన్నాళ్ల వరకు నాకు లొంగనొల్లక ఇందువు? నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము,
నీవు నా జనులను పోనీయనొల్లని ఎడల ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతంలోనికి రప్పించేదను. ఫరో దగ్గరికి వెళ్ళారు. దేవుడు చెప్పినట్లుగా మోషే అహరోనులు వెళ్ళడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇన్ని తెగుళ్ళ వలన బాధించినటువంటి మోషే అహరోనులు రాజు సన్నిధికి వెళ్ళి మాట్లాడాలంటే ధైర్యం కావాలి. ఎందుకంటే రాజు ఏమైనా చేయడానికి అవకాశం ఉంది. కానీ వీరిద్దరికీ చాలా ధైర్యంగా వెళ్ళారు. ఎందుకంటే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. దేవుడు చెప్పి పంపిస్తున్నాడు కాబట్టి. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. రాజులు ఏం చేస్తారు, ఎవరు మాత్రం ఏం చేస్తారు అనేది మోషే అహరోనుల యొక్క ధైర్యం. కనుక వారు ధైర్యంగా ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు. ఎన్నాళ్ళ మట్టుకు నీవు మా దేవునికి లోబడకుండా ఉంటావు? ఎన్ని తెగుళ్ళకి నీవు ఇంకా కఠినంగా వ్యవహరిస్తావు? ఇంకా ఎంతకాలం, ఇంకా ఎంత దేశం నాశనం అవ్వాలి అన్నట్టుగా మాట్లాడి ఇదిగో నీవు ఇప్పుడైనా నా జనులను పోనీయకపోతే, ఏప్రిల్ దేవుడు సెలవిస్తున్న మాట, మిడతలను రప్పిస్తాను. మిడతలను నేను రప్పిస్తాను. ఆ మిడతలు ఎలాంటివో తెలుసా? 5వ వచనం, ఎవడనూ నేలను చూడలేనంతగా అవి దాని కప్పును, తప్పించుకుని శేషమును అనగా వడగళ్ల దెబ్బను తప్పించుకుని మిగిలిన దానిని అవి తినివేయు, పొలములో మొలిచిన ప్రతి చెట్టును తినును. ఎలాంటి మిడతలు అవి? మీ దేశం వాటి చేత కప్పబడిపోద్ది అంతే. ఇంకా దారి కాదు, రోడ్డు కాదు, పొలము కాదు, తోట కాదు, చెట్టు ఏది కనబడదు. ఎందుకని అన్నీ మిడతలే. దారిలో ఉండే మట్టి రోడ్లో ఉండే గడ్డిని కూడా తినడానికి అవి కప్పేస్తాయి. దేశం అంతా కప్పబడతాయి. ఎవడనూ నేలను చూడలేనంతగా అవి దాని కప్పును. నేల కనబడదన్నమాట. చూస్తే మిడతలే కనబడతాయి, నేల కనబడదు. అంతగా కప్పబడతాయి మిడతలు. అన్ని మిడతలు వస్తాయి. వచ్చి అవి ఏం చేస్తాయి? తప్పించుకున్న శేషమును అనగా వడగండ్ల చేత తప్పించుకున్న తోటలోని మొక్కలు, పొలంలోని మొక్కలు, చెట్లు ఉన్నాయి కదా, వాటిని తినివేస్తాయి. అవి దాన్ని తినివేయు, పొలములో మొలిచిన ప్రతి చెట్టును తిను. మీరు సేద్యం చేసి కష్టపడి పొలంలో వేశారే, ప్రతి చెట్టును తినేస్తాయి, ఒక్కదాని కూడా మిగిల్చకుండా. 6వ వచనం, మరియు అవి నీ ఇళ్లలోనూ, నీ సేవకులందరి ఇళ్లలోనూ, ఐగుప్తులందరి ఇళ్లలోనూ నిండిపోవును. నీ పితరులు కానీ నీ పితామహులు కానీ ఈ దేశంలో ఉండిన నాట నుండి నేటి వరకు అట్టి వాటిని చూడలేదని చెప్పి ఫరో ఎదుట నుండి బయలు వెళ్ళాను. ఏం చెప్పారు తెలుసు? ఎలాంటి మిడతలు ఇవి? ప్రత్యేకమైన మిడతలు అవి. ఏమిటి వాటి ప్రత్యేకత? మీ పితరులు కానీ మీ పితామహులు కానీ, అంటే పితరుల యొక్క పితరులు అన్నమాట. అంటే ఎవరు ఇంతవరకు చూడనటువంటి మిడతలవి. అలాంటి మిడతలు వస్తాయి. నీ ఇంట్లోకి వస్తాయి, మీ సేవకుల ఇళ్లలోకి వస్తాయి, ఐగుప్తుల ఇళ్లలో అన్నిట్లో అందరి ఇళ్లలోకి వస్తాయి. ఇంట్లోకి వచ్చి గమ్ముకుంటాయా? మిడతలు కదా అవి. కూరకుండల్లోకి పోతాయి, వంటగదిలోకి వెళ్తాయి, పడగదిలోకి వెళ్తాయి, ఇంట్లో అన్ని ప్రాంతాల్లో నిండుకుంటాయి. కూర్చోడానికి ఉండదు, పడుకోవడానికి ఉండదు, వండుకోవడానికి ఉండదు, తినడానికి ఉండదు. ఇక అవి మందల మీద కూడా వెళ్తాయి. గొర్రెల మందలు, పొట్టేళ్ల మందలు, పశువుల మందలు, ఒంటెలు, అన్ని మందల మీదకి మిడతలు వెళ్తాయి. అవి ఊరుకుంటాయి. మిడతలు వెళితే తోకలతో కొట్టుకోవడం, గంతులేయడం, చెట్లకి పోయి గీపు రుద్దుకోవడం, ఏదో అరవడం, వాటి బాధకి గందరగోళం అయిపోతాయి. ఇంకొక మాట చెప్పాడు, మీ పితరులు కానీ మీ పితామహులు కానీ ఎన్నడూ చూడనటువంటి మిడతలు. అలాంటి మిడతలు వస్తాయి. ఇంకా ఏం చెప్తున్నాడంటే 7వ వచనం, వాళ్ళు ఆ మాట చెప్పి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫరో యొక్క సేవకులు భయపడి ఈ మాటకి, అప్పుడు ఫరో సేవకులు అతన్ని చూచి, ఎవరిని చూచి? ఫరోని చూచి కొంచెం ధైర్యం చేశారు, తెగించి మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారో చూడండి. ఎన్నాళ్ల వరకు వీడు మనకు ఉరిగా ఉండును? తమ దేవుడిని యెహోవాను సేవించుటకు ఈ మనుషులను పోనిమ్ము. ఐగుప్తు దేశం నశించినదని నీకు ఇంకా తెలియదా అని. ఈ మాట రాజుతో అనాలంటే చాలా ధైర్యం కావాలి, చాలా తెగింపు కావాలి. ఎందుకంటే మన దేశం పాడైపోయిందని నీకు తెలియదా అంటే, రాజు నాకు తెలియదు అనుకుంటున్నారా అని
ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని ఆ మాట అన్న వారిని శిరచ్ఛేదం చేయించవచ్చు, చెరసాల వేయించవచ్చు, కష్టం కలిగించవచ్చు, ఉద్యోగం తీసివేయవచ్చు, ఏదైనా చేయవచ్చు. కనుక వాళ్ళు తెగించి ఇక లాభం లేదు, ఈ రాజు మాట వినేటట్లేడు, మనం ఊరకుంటే ఆ మోషే ఏమో ఒకదాని మీద ఒకటి తెగులు రప్పిస్తూనే ఉన్నాడు, ఇప్పటికే దేశం పాడైపోయింది, విసుగైపోయినది, మనం వారి ప్రాణాలు విసిగించాము, ఇప్పుడు మనకు అదే కొలుస్తున్నాడు వాళ్ళ దేవుడు, మన ప్రాణాలు విసిగైపోతున్నాయి, ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు మళ్ళీ మిడతలు వచ్చాయంటే మనం బతికినా వేస్తే అదేది ఇక్కడే చనిపోదాం, రాజుగారి 4 మాటలు అడిగేసి అని అనుకున్నారేమో, తెగించి మాట్లాడుతున్నారు. మన దేశం పాడైపోయిందని నీకు తెలియదా, ఎన్నాళ్ళ మట్టుకు వీడు మనకు గురిగా ఉంటాడు, వాళ్ళు పాలిచ్చేసి అంటున్నారు. చూడండి ఇంకా 8వ వచనం. మోషే అహరోనులు ఫరో యొద్దకు మరలా రప్పింపబడగా ఇక సేవకులే ఇంకా తిరుగుబాటు చేసేటట్టున్నారని భయపడ్డాడేమో ఫరో రాజు. ఆ మాటలు విన్న తర్వాత మౌనంగా మళ్ళా సేవలను పంపించి మోషే అహరోనులు పిలిపిస్తాడు. రండి మీతో మరొక మాట మాట్లాడాలి. సరే అని చెప్పి మోషే అహరోనులు వస్తారు, పంపిస్తాడేమో చూద్దామని. వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు వెళ్ళి మీ దేవుడు యెహోవాను సేవించుడి, అందుకు ఎవరెవరు వెళ్ళుదురని వారిని అడిగాను. అందుకు మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరింపవలను గనుక మా కుమారులను, మా కుమార్తెలను, మా మందలను, మా పశువులను వెంట పెట్టుకొని మా పెద్దలతో కూడా వెళ్ళుదామని. మేము యెహోవా దేవునికి బలులర్పించాలి, ఉత్సవం చేయాలి, పండుగ చేయాలి కాబట్టి అందరం వెళతాం. మా యొక్క పిల్లలు పెద్దలు అందరం కలిసి వెళతాం, మా మందలతో సహా వెళతాం. వెళితేనే మేము ఆ ఉత్సవం, ఆ పండుగ చేయగలం, ఆ బలు అర్పించగలం అన్నట్టుగా ఖచ్చితంగా చెప్పాడు, యథార్థంగా చెప్పాడు. ఆ తర్వాత 10వ వచనంలో, అందుకు అతడు, యెహోవా మీకు తోడై ఉండునా, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోనిచేదనా, ఇదిగో మీరు దురాలోచన గలవారు, పురుషులైన మీరు మాత్రం వెళ్ళి యెహోవాను సేవించుడి, మీరు కోరినది అదే కదా అని వారితో అనగా ఫరో సముఖము నుండి వారు వెళ్ళగొట్టబడిరి. గమనించండి, దేవుడు మీరు ఇట్లా అంటున్నారే, ఇట్లా మాట్లాడుతున్నారే, దేవుడు మీకు తోడుగా ఉంటాడా? మీరు ఒక దురాలోచన పెట్టుకున్నారు, మీ మందలు, మీరు పిల్లలు పెద్దలు అందరూ కలిసి వెళ్ళి పండగ అంటున్నారే కానీ ఇంక అక్కడి నుంచి అట్టే వెళ్ళిపోయేటట్టుగా ఒక దురాలోచన పెట్టుకుని మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుడు మీకు తోడుగా ఉంటాడా? ఇలాంటి దురాలోచన చేసేటట్టు మీకు నేను పంపిస్తానా మీ పిల్లల్ని మీతో కూడా? అట్లా పంపించాను. మీరు మాత్రం వెళ్ళండి, పురుషులు మాత్రం వెళ్ళండి, మీ మందలు పిల్లలు ఇక్కడే ఉంటారు అంటే వాళ్ళ కోసం మళ్ళీ వీళ్ళు వస్తారని. ఎంత మాత్రం వీళ్ళు పంపించడం వాళ్ళకి ఫరోకి ఇష్టం లే. ఎందుకంటే వీళ్ళు బానిస బ్రతుకులు చేస్తున్నారు కదా, ఊడిగం చేస్తున్నారు, పనులు చేస్తున్నారు కదా. మీరు పొలంలో పనులు వీళ్ళే చేస్తున్నారు, ఇల్లు వీళ్ళే కడుతున్నారు, పట్టణాలు వీళ్ళే కడుతున్నారు, మందలు పొలాలు అన్నిటినీ వీళ్ళే చూసుకుంటున్నారు. కాబట్టి ఆ వెసులుబాటుని పోగొట్టుకోవడానికి ఇష్టం లే. కాబట్టి పురుషులకు మాత్రం వెళ్ళండి, మీరు కోరుకుని ఇదే కదా అని అంటే మోషే అహరోనులు ఒప్పుకోవాలి. అది ఎట్లా ఒప్పుకుంటారు? మేము అందరం వెళ్ళాలి. కనుక వీళ్ళిద్దరికి కుదరలే అక్కడ ఒప్పందం. అందుకని అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, ఫరో సముఖము నుండి వారు వెళ్ళగొట్టబడిరి అంటే మోషే అహరోనులు ఒప్పుకోలేదు కనుక ఫరోకి కోపం వచ్చి మీరు వెళ్ళిపోండి అని చెప్పని కఠినంగా మాట్లాడి పంపించేసి ఉంటాడు. సరిపోండి, మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి, నేను మాత్రం అనుమతి ఇవ్వను అని చెప్పుకుంటాడు. సేవకులు కూడా మన రాజుగారు కొంతవరకు ఒప్పుకున్నారు, వాళ్ళే మొండిగా మాట్లాడుతున్నారు అని కొంచెం వారు కూడా ఉపశమనం పొంది, సరే చూద్దాం ఏం చేస్తారో, మన మాటిని రాజుగారు ఒక మెట్టు దిగాడు కదా, వాళ్ళు ఒక మెట్టు దిగేసరికి మన రాజుగారు వాళ్ళు ఒక మెట్టు పైకి ఎక్కారు, చూద్దాం అన్నట్టుగా వారు కూడా మౌనంగా ఉన్నారు. సరే మోషే అహరోనులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే వాళ్ళతో, అప్పుడు యెహోవా మోషేతో, మిడతలు వచ్చినట్లు ఐగుప్తు దేశం మీద నీ చెయ్యి చాపును, అవి ఐగుప్తు దేశం మీదకి వచ్చి ఈ దేశం పైర్లన్నిటినీ అనగా వడగండ్లు పాడు చేయని వాటిని అన్నిటినీ తినివేయనని చెప్పాను. మోషే, నీవు నీ చెయ్యి ఎక్కడ పెట్టాలి? ఐగుప్తు దేశం మీద నీ చెయ్యి చాపు, ఐగుప్తు దేశం మీద నీ చెయ్యి చాపు, వాడు మిడతలు వస్తాయి. అద్భుత కార్యం కదండి. మనిషి చెయ్యి చాపడం ఏంటి ఐగుప్తు దేశం మీద? ఆ దేశం అంతా వచ్చి మిడతలు కప్పడం ఏంటి? వడగళ్ళు మిగిల్చినటువంటి చెట్లని, కూర మొక్కలు తినివేయడం ఏమిటి? అద్భుత కార్యం. దేవుడు చెప్తున్నాడు, నీ చెయ్యి చాపు, అవి ఐగుప్తు దేశం మీదకి వచ్చి ఈ దేశ పైర్లన్నిటినీ అనగా వడగండ్లు పాడు చేయని వాటిని అన్నిటినీ తినివేయనని చెప్పాను. మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా
యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశం మీద తూర్పు గాలిని విసరజేశాను. ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చాను. ఆ మిడతలు ఐగుప్తు దేశం అంతటి మీదకి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచాను. అవి మిక్కిలి బాధాకరమైనవి. అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడునూ ఉండలేవు, తరువాత అట్టి ఉండబోవు. అవి నేలంతయు కప్పెను. చూసారా మిడతల యొక్క ప్రత్యేకత? మోషే కర్ర జాపాడు దేవుడు చెప్పినట్లుగా. ఆ పగలు ఆ రాత్రి దేవుడు తూర్పు గాలిని పుట్టించాడు. తూర్పు వైపు గాలి ప్రవహిస్తా ఉంది. పగలంతా రాత్రి అంతా తూర్పు గాలి. ఆ గాలి వలన తెల్లారేసరికి ఉదయానికల్లా ఐగుప్తు దేశం అంతా మిడతలు వచ్చి నిండిపోయినాయి. అంటే మిడతలు ఎక్కువగా ప్రయాణం చేయలేవు. మరుసటి రోజుకల్లా దేశం అంతా మిడతలతో కప్పబడాలంటే ఎక్కడో ఉన్న మిడతలు రప్పిస్తే అవి ఎక్కడి నుంచో రావాలి, మళ్ళీ ఐగుప్తు దేశం అంతా వ్యాపించాలి. కొన్ని దినాలు పడతాయి. మిడతలు చిన్నవే కదా, రోజుకి ఎంత దూరం ప్రయాణం చేస్తాయి? కొన్ని కిలోమీటర్లేమో. అవి ఎక్కడి నుంచో రావాలి. ఐగుప్తు దేశం కొన్ని వందల వేల కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉండొచ్చు. ఆ దేశం అంతా వ్యాపించాలంటే కొన్ని దినాలు పడుతుంది. ఎక్కడి నుంచో వచ్చిన మిడతలు అంచెలంచెలుగా రావాలి. ఈ మధ్య మన దేశంలో కూడా ఆ మధ్య దాదాపు 1 నెల 2 నెలల క్రితం ఆ నార్త్ ఇండియాలో మిడతలు వచ్చున్నాయి, పాకిస్తాన్కి వచ్చాయి, అక్కడి నుంచి నార్త్ ఇండియాకి వచ్చాయి, తర్వాత తెలంగాణకి ఆంధ్రాకి వస్తాయేమో అని అలర్ట్ చేశారు. అక్కడి నుంచి ఇక్కడ రావడం కొన్ని దినాలు పడతాయి, అంచెలంచెలుగా వస్తాయి. కాబట్టి మరుసటి రోజుకే మిడతలు వస్తాయని చెప్పాడు కదా. అంటే ఒకరోజు వ్యవధిలోనే ఎక్కడి నుంచో మిడతలు వచ్చి దేశమంతా వ్యాపించాలి. అందుకని మిడతలు స్వాభావికంగా ఎగురుకుంటూ వస్తే కుదరదు. ఒక రోజులోనే ఎక్కడి నుంచో వచ్చి ఐగుప్తు దేశం అంతా వ్యాపించడం కుదరదు. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఒక పగలు ఒక రాత్రి గాలిని, తూర్పు గాలిని రప్పించాడు. ఎక్కడో ఉన్నటువంటి ఆ మిడతలు ఆ గాలి తీసుకుని వచ్చి ఐగుప్తు దేశం అంతా వ్యాపించినట్టు చేసింది. ఆ గాలి యొక్క వేగంతో మిడతలు వెళ్ళిపోయి ఐగుప్తు దేశం అంతా వ్యాపించాయి. అంతే, మిడతలు ఎగురుకుంటా పోయి కాదు, ఆ గాలిలో వచ్చినట్టు చేశాడు. గాలి వేగంగా దేశమంతా ఒక పగలు రాత్రి వ్యవధిలోనే దేశమంతా వ్యాపిస్తుంది కదా, ఆ గాలి వేగానికి వచ్చేసాయి. ఇంతకీ ఆ మిడతల గురించి ఏం చెప్పాడంటే అక్కడ మరలా అవి మిక్కిలి బాధకరమైన మిడతలు, బాధించేటటువంటి మిడతలు. చెట్టు మీద పడ్డాయంటే ఇక ఆకులు కాదు, కాయలు కాదు, పండ్లు కాదు, కాండం కాదు, ఏ మిగలో కనబడవు, అట్లా కొరుక్కుని తినేస్తాయన్నమాట. మందల మీద పడ్డాయంటే ఊరుకో, వాటి చర్మాన్ని కూడా కొరకుతాయి. అవి గాడిదలు కావచ్చు, పొట్టేళ్ళు కావచ్చు, పశువులు కావచ్చు. మిక్కిలి బాధకరమైనటువంటి మిడతలు అవి. ఇంకా అంతకు మునుపు అట్టి మిడతలను ఎన్నడూ ఎప్పుడునూ ఉండలేదు, తరువాత అవి అట్టివి ఉండబోవు. అది వాటి ప్రత్యేకత. ఇప్పటి వరకు అవి లేవు, ఆ తర్వాత కూడా ఉండవు. అంటే ఏంటివి? ఈ తెగులు కొరకే అవి పుట్టినట్టుగా, ఈ తెగులు తర్వాత అవి ఉండకుండా చచ్చునట్టుగా, అలాంటి మిడతలు. అంటే ఇక్కడ మనం ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. మామూలుగా నేడు మన ప్రపంచమంతా ఉండే మిడతలు ఎప్పుడు పుట్టాయి? ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టి క్రమంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. 6వ దినమందు దేవుడు మనుషులు సృష్టించడానికి ముందుగా 6వ దినమందు భూమి తమ తమ జాతి ప్రకారంగా భూమి మీద ప్రాకు పురుగులను, మిడతలను, జంతువులను పుట్టించుగాక అని పలికినప్పుడు అన్నీ పుట్టించబడ్డాయి. అంటే ఆదికాండం 1వ అధ్యాయం సృష్టి క్రమంలో 6వ రోజు ఈ మిడతలు పుట్టినాయి. ఇప్పుడు నేడు మన ప్రపంచంలో ఉన్నటువంటి మిడతలు. కానీ ఇక్కడ వచ్చిన మిడతలు, ఆనాడు పుట్టిన మిడతలు ఏ రకపు మిడతలు కాదు. ఎందుకంటే అట్టివి ఇప్పటి వరకు లేవన్నాడు అక్కడ. మీరు గమనించండి, నేను మరలా చదువుతాను 14వ వచనం. ఆ మిడతలు ఐగుప్తు దేశం అంతటి మీదకి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచాను. అవి మిక్కిలి బాధకరమైనవి. అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడునూ ఉండలేదు. అంతకుముందు లేనటువంటి మిడతలు. అంటే ఆ సృష్టి క్రమంలో దేవుడు సృష్టించినటువంటి మిడతలు అవి. తర్వాత మళ్ళీ ఏమన్నాడు? తర్వాత అట్టివి ఉండబోవు, నేడు లేవు. ఆ తెగులు తర్వాత అలాంటి మిడతలు మళ్ళీ ఎక్కడ లేవు.
అందుకని అన్నాడు, మీ పితరులు మహాపితరులు మహామహులు కూడా చూచి ఉండలేదని అందుకన్నాడు దేవుడు మోషే ద్వారా. అది వరకు ఎవరు చూడలే. ఆ మిడతలు చూచింది ఐగుప్తు దేశంలో ఉన్న ఐగుప్తీయులు, ఇజ్రాయేలే. ఆ తెగులు కాలంలో ఉన్నవారే చూశారు అంతే. అంతకుముందు వారు ఆ తర్వాత వారు ఎవరు చూడలే. ఐగుప్తు దేశంలో ఆ తెగులు కాలంలో ఉన్నవారే చూశారు ఆ మిడతల్ని. తెగులుకి ముందున్నవారు అంటే ముందు తరం వారు కానీ ఆ తర్వాత తరం వారు కానీ చూడలే. ఆ తెగులు తర్వాత చచ్చిపోయినాయి. మరలా పడమటి గాలి రప్పించాడు. మరి ఫరో వచ్చి వేడుకుంటే మోషే పోయి ప్రార్థన చేస్తే పడమటి గాలి ఆ మిడతలన్నీ ఒక్క మిడతని కూడా దేశంలో ఉంచకుండా ఆ మిడతలన్నింటినీ తీసుకుని పోయి ఎర్ర సముద్రం ముంచేసింది. కాబట్టి తర్వాత మళ్ళీ ఎవరు చూడాల. అందుకని అట్టివి ఇప్పటి వరకు లేవు, ఆ తర్వాత కూడా లేవు. అంటే ఆ తెగులు కొరకే దేవుడు వాటిని పుట్టించాడు. ఆ పగలు రాత్రి తూర్పు గాలిలో వాటిని పుట్టించి ఐగుప్తు దేశం అంతటి మీదకి రప్పించాడు. తర్వాత చూడండి, ఆ దేశ 15వ వచనం, ఆ దేశమున చీకటి కమ్మెను, ఆ దేశపు కూరగాయలన్నిటినీ, ఆ వడగండ్లు పాడు చేయని వృక్షములన్నిటినీ అవి తినివేశాను. ఐగుప్తు దేశం అంతటా చెట్లే గాని పొలముల కూరయే గాని పచ్చని ఏదీ మిగిలి ఉండలేదు. కాబట్టి ఫరో మోషే అహరోను త్వరగా పిలిపించి, నేను మీ దేవుడిని యెహోవా ఎడల మీ ఎడలను పాపం చేస్తుంది. మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించుమని మీ దేవుడిని యెహోవాను వేడుకొనుడు అనగా, అసలు ఫరో యొద్ద నుండి బయలువెళ్ళి యెహోవాను వేడుకొనాను. అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసర చేయగా అది ఆ మిడతలు కొంచిపోయి ఎర్ర సముద్రంలో పడవేశాను. ఐగుప్తు సమస్త ప్రాంతంలో ఒక్క మిడత ఎన్నూ నిలువలేదు. ఆయనను యెహోవా ఫరో హృదయం కఠినపరిచెను, అసలు ఇజ్రాయేలును పోనీయడాయను. గమనించండి, ఆ మిడతల వలన చీకటి కూడా గమ్మేసింది వాడి. అంతగా దేశం మిడతల వలన కప్పబడింది. మిక్కిలి బాధాకరమైన మిడతలు. వారు బయటకు వచ్చి చూస్తే ఆశ్చర్యపడుతున్నారు, అయ్యో ఎప్పుడు చూడలేదు ఈ మిడతలు, అసలు వినలేదు వీటిని గురించి, ఇంత భయంకరమైన మిడతలు అని ఆశ్చర్యపడుతున్నారు, భయపడుతున్నారు. ఒక రకమైన చీకటి వచ్చేసింది ఆ మిడతల వలన. ఎండ కూడా ఆ మిడతల్లోంచి భూమి మీదకి వచ్చేటటువంటి పరిస్థితి కనపడడం లే, నేల కనపడడం అంతగా కప్పబడ్డాయి మిడతల ద్వారా. అంతకుముందు అన్నాడు వినలేదు, చూడలేదు, అలాంటి మిడతలే వచ్చి మొత్తం పూల మొక్కల్ని, తోటలో ఉన్న చెట్లని అన్నిటినీ తినేశాయి. విషయం తెలుసుకున్నాడు ఫరో. ఏముందయా, అయిపోయింది, దేశం పూర్తిగా కొరవ కూడా నాశనం అయిపోయింది అని చెప్పగా విని ఇక ఆ మిడతను చూసిన ఫరో అతను కూడా భయపడిపోయి, ఇంట్లో వాళ్ళు భయపడిపోయి, ఇంట్లో బయట అందరూ కూడా ఫరోని గట్టిగా మాట్లాడి ఉంటారు. మళ్ళా పిలిపించాడు. ఓపికగా వచ్చారు పాపం ఫరో మోషేలు. వచ్చిన తర్వాత, అయ్యా మీ దేవుని ఎడల మీ ఎడల నేను పాపం చేశాను, ఈసారి మాత్రమే నన్ను క్షమించండి, ఈ మరణం నా ఎదురు నుండి తప్పించండి, మీ దేవుని వేడుకోండి అని వేడుకున్నాడు. సరే, పాపం క్షమించమంటున్నాడు, మరణం తప్పించమంటున్నాడు, పంపిస్తానంటున్నాడు, దేవుణ్ణి వేడుకోమంటున్నాడు అని మోషే అహరోనులు తలంచారు. ఒకవేళ ఫరో తన మంత్రజ్ఞులను కూడా, శకునగాళ్ళను కూడా పిలిపించి ఆ మిడతలు పోయేటట్టు మంత్రాలు వేయమని ప్రయత్నం చేస్తుంటాడేమో, విఫలమై ఉంటారు. 4వ తెగులు కానించి, అనగా 3వ తెగులు కానించే ఇది దేవుని శక్తి అన్నారు కదా. పేలు వచ్చినప్పుడు వీరు ఆ పేలును రప్పించలేకపోయారు కదా. అప్పటి నుంచే వారు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైపోతూ ఉంటారు. ఒకవేళ ప్రయత్నం చేసినా ఇక్కడ కూడా విఫలమై ఉంటారు. కనుక విధులైన పరిస్థితుల్లో మళ్ళీ మోషే అహరోను పిలిపించి, అయ్యా మీలో పాపం చేశాను, నన్ను క్షమించండి, ఈసారి మాత్రం ఈ మరణాన్ని తప్పించండి, మీ దేవుని వేడుకోండి అని చెప్పి మాట్లాడాడు. సరే, మోషే అహరోనులకు కావాల్సినదే కదా. వెళ్ళారు, మళ్ళా ఫరో కొరకు వేడుకున్నారు యెహోవా దేవుణ్ణి. దేవుడు ఏం చేశాడు, ఈసారి పడమటి గాలి, తూర్పు గాలి నుంచి మిడతలు తప్పించాడు, ఇప్పుడు పడమటి గాలి నుంచి పంపిస్తున్నాడు. ఇక్కడ మరలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ పడమటి గాలి ద్వారా మిడతలు ఎక్కడికి పంపించాడు, ఎర్ర సముద్రంలో పడేశాడు. తూర్పు గాలి ఎక్కడి నుంచి ఆ మిడతలు తెచ్చిందో చెప్పలే. తూర్పు గాలి ద్వారా మిడతలు వచ్చాయన్నాడు అంతే. కానీ ఇప్పుడు పడమటి గాలి ద్వారా ఈ ఐగుప్తు దేశంలోని ఈ మిడతలు మాత్రమే ఎర్ర సముద్రంలో పడేటట్టు చేశాడు. ఒక్క మిడత కూడా ఐగుప్తు దేశంలో లేదు. దాని యొక్క వంశాన్ని ఉత్పత్తి చేసుకుందామనే దానికి కూడా ఒక్క మిడత కూడా లేకుండా ఆ యొక్క పడమటి గాలి ఆ మిడతలన్నింటినీ తీసుకుని ఎర్ర సముద్రం ముంచి చంపేసింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ మిడతలతో పాటు మిగతా రకాల మిడతలు ఉన్నాయి. ఈ మిడతలనే గాలి తీసుకుని వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఆ గాలి వేగానికి, ఆ బలానికి
ఆ మిడతలతో ఇంకా చాలా మిడతలు, కొన్ని కీటకాలు కూడా వెళ్ళే ప్రమాదం ఉంది. కానీ దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే గాలి అది. సమస్త ప్రకృతి దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తాయి. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? ఐగుప్తు దేశంలో అన్ని మిడతలు కాదు, ఏ తూర్పు గాలి ఏ మిడతలు అయితే రప్పించనో, తెగులు కొరకు దేవుడు ప్రత్యేకంగా ఏ మిడతలు పుట్టించనో ఆ మిడతలనే, ఆ యొక్క పడమటి గాలి ఎక్కడెక్కడ మిడతలు ఏరుకుని వాటి అన్నిటిని ఒక్క మిడత కూడా మిగల్చు అన్నిటిని ఏరుకుని పోయి ఎర్ర సముద్రంలో పడేసింది. అది ఆశ్చర్యకరమైన విషయం. ఇక్కడ ఈ తెగులు సమయం మిడత ఉంది, పక్కనే మామూలు మిడతలు కూడా ఉన్నాయి. వీటిని వదిలేసేసి ఈ మిడతలనే ఆ గాలి ఎత్తుకొని వెళ్ళిపోవడం. ఏలియా ఎలీషాలు ఉన్నప్పుడు దేవుడు పంపించిన గాలి ఏలియాని మాత్రమే అగ్నిరథానికి ఎత్తుకుని వెళ్ళి పెట్టినట్టుగా, ఆ గాలికి ఎలీషా ఎవరో ఏలియా ఎవరో, దేవుడు ఎవరిని చూపించాడో, ఎవరిని ఎత్తుకుని పోయి అగ్నిరథాలు పెట్టమన్నాడు అన్నీ తెలుసు. కనుక దేవుడు చెప్పినటువంటి ఉద్దేశానుసారంగా గాలి అక్కడ పనిచేసింది. ఏలియాని మాత్రమే, ఏలియాని వేరు చేసి ఏలియాని మాత్రమే తీసుకుని వెళ్ళి అగ్నిరథంలో వేశాడు. సమస్త సృష్టి దేవునికి ఉద్దేశం నెరవేరుస్తూ ఉన్నది. మనిషి మాత్రమే దేవునికి హృదయానుసారంగా జీవించడం లేదు, దావీదులాగా. అదే దేవునికి బాధ. సరే, ఆ మిడతలు వెళ్ళిపోయి ఎర్ర సముద్రం పడిపోయిన తర్వాత మళ్ళా ఉపశమనం కలిగిన తర్వాత మళ్ళా అడ్డం తిరిగాడు ఫరో, పంపించలేక. సరే, ఇది ఇక్కడ వదిలేద్దాం. ఇది నిర్గమకాండములోని మిడతల విషయం. ఇప్పుడు ప్రకటన గ్రంథంలోని మిడతల విషయానికి వద్దాం. ప్రకటన గ్రంథంలో కూడా ఉన్నాయి, అవి కూడా ప్రత్యేకమైన మిడతలే. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో మిడతలు కనబడతాయి. ఈ యొక్క మిడతలు ఎలాంటివి అని అంటే, ఈ ప్రకటన గ్రంథంలోని మిడతలు కూడా ప్రత్యేకమైన మిడతలు. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం చదువుతున్న మొదటి వచనం నుంచి 11వ వచనం వరకు ఈ యొక్క మిడతలకు సంబంధించిన విషయం ఉంది. చదువుతూ వివరిస్తాను, దయచేసి గమనించండి. ఇది మొదటి శ్రమ అంటారు. మనకు తెలుసు 3 శ్రమలు ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో 3 శ్రమలు చెప్పబడతాయి. యేసు ప్రభు రాకడికి ముందు 3 శ్రమలు. 3వ శ్రమ క్రీస్తు విరోధి పరిపాలనలో సంభవిస్తుంది. 2వ శ్రమ క్రీస్తు విరోధి పరిపాలనకి ముందు సంభవిస్తుంది. మొదటి శ్రమ 2వ శ్రమకు ముందు సంభవిస్తుంది. మొదటి 7 ముద్రలు ఉన్నాయి కదా, 6 ముద్రలలో ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు భూమి మీద ఒక్కొక్క దుర్ఘటన జరుగుతుంది. 7వ ముద్ర విప్పినప్పుడు భూమి మీద ఏ దుర్ఘటన జరగదు. కానీ 7 బోర్లు పట్టుకున్న వారు కనబడతారు. ఈ 7 బోర్లు పట్టుకున్న వారు ఒక్కొక్క బోర ఊదుతూ ఉంటే భూమి మీద ఒక్కొక్క దుర్ఘటన జరుగుతుంది. ఆ రీతిగా 5వ బోర ఊదినప్పుడు మొదటి శ్రమ అంటారు, 2వ బోర ఊదినప్పుడు 2వ శ్రమ అంటారు, 7వ బోర ఊదినప్పుడు 3వ శ్రమ, 7వ బోర మొదటి బోర 5వ బోర ఊదినప్పుడు మొదటి శ్రమగా మిడతలు 5 నెలలు బాధిస్తాయి. 6వ బోర ఊదినప్పుడు 2వ శ్రమ, 6వ బోర కాలంలో ప్రపంచ యుద్ధము, 2 సాక్షుల యొక్క కాలం. ఆ తర్వాత 7వ బోర కాలంలో ఏ దుర్ఘటన జరగదు. కానీ 7వ బోర ఊదినప్పుడు 7 పాత్రలు పట్టుకున్న వారు కనబడతారు. ఒక్కొక్క పాత్రను వారు భూమి మీద వదిలినప్పుడు ఒక్కొక్క దుర్ఘటన జరుగుతుంది. అది క్రీస్తు విరోధి యొక్క 7 సంవత్సరాల పాలనలో 7 పాత్రల కాలం అది. కాబట్టి ఇక్కడ మనం 9వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం మొదటి శ్రమ అన్నామే, ఇది 5వ బోర కాలం. అంటే 7వ ముద్ర ఎక్కుబడింది, 7 బోర్లు పట్టుకున్న వారు నిలిచారు. మొదటి బోర ఓదబడింది, ఒక దుర్ఘటన జరిగింది భూమి మీద. 2వ బోర ఓదడం జరిగింది, 2వ దుర్ఘటన భూమి మీద జరిగింది. 3వ బోర కూడా ఓదబడింది, 3వ దుర్ఘటన భూమి మీద జరిగింది. 4వ బోర ఓదబడింది, 4వ దుర్ఘటన భూమి మీద జరిగింది. 5వ బోర ఊదినప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందో మనం చదువుకుంటున్నాం, వివరించుకోబోతున్నాం. దయచేసి గమనించండి. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం నుంచి. 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచి తిని, అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. గమనించాలి, ఇక్కడ 5వ బోర పరలోకంలో ఊదినప్పుడు ఆకాశం నుండి ఒక నక్షత్రం భూమి మీద పడడం చూశాడు. జాగ్రత్తగా గమనించండి. ఒక నక్షత్రం యొక్క పరిమాణం ఎంత? ఈ భూగోళం లాంటి భూగోళాలు, కొన్ని లక్షల భూగోళాలు ఒక నక్షత్రంలో పెట్టవచ్చు. అంతటి పెద్ద పరిమాణంలో నక్షత్రాలు ఉంటాయి, సుదూరంలో ఉన్నటువంటి నక్షత్రాలు.
అలాంటి నక్షత్రం భూమి మీద రాలిందంటే ఈ భూమి ఉంటుందా? భూమి బద్దలైపోదు. ఎందుకు చెప్తున్నానంటే, నక్షత్రము అంటే మనం కంటితో చూస్తున్న నక్షత్రం కాదు, పదార్థ సంబంధమైన నక్షత్రం కానే కాదు. ఎక్కడో ఆకాశంలో వెలుగుతూ మనకు కనబడుతున్న నక్షత్రాలు అస్సలు కానే కాదు. అందుకని అక్కడ మొదటి వచనం ఏమన్నాడంటే, 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశం భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచి తిని అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను అన్నాడు. అంటే ఆ నక్షత్రమును అతడు అంటున్నాడు ఇక్కడ. అంటే అర్థం ఏమిటి? నక్షత్రము అంటే ఒక వ్యక్తిని నక్షత్రముతో పోల్చి చెప్పడం జరుగుతుంది ఇక్కడ. ప్రకటన గ్రంథం అంతా సింబాలిక్ లాంగ్వేజ్లోనే ఉంటాయి. అంకెలు, సంఖ్యలు, రూపాలు, అంటే రూపకాలంకారములో లేక పోల్చుతూ చెప్పబడేటటువంటి మాటలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బహు జాగ్రత్తగా అయితే బైబుల్ ఆధారిత వ్యాఖ్యానమే చేసుకోవాలి, సొంత వ్యాఖ్యానం చేయకూడదు. సబుద్ధిని అనుసరించి ఏవో కొత్త బోధలు చేయకూడదు. మనం చెప్పే ప్రతి మాటకు బైబుల్ ఆధారం ఉండాలి, అది సత్య బోధ. కాబట్టి ఇక్కడ మనం మొదటి వచనం ఏం చూసాము? 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశం నుండి ఒక నక్షత్రం భూమి మీద రాలుట చూచాను అన్నాం. అది పదార్థ సంబంధం నక్షత్రం అయితే భూమి బద్దలైపోతుంది. ఎందుకంటే అంత పెద్ద నక్షత్రం భూమి మీద రావడం ఏమిటి? సైన్స్ ఒప్పుకోదు. సైన్స్ చెబుతుంది, మనం చెప్పిన ఈ మాటను కూడా సైన్స్ కూడా ఒప్పుకుంటాయి. కాబట్టి అందుకని అదే వచ్చిన ఏం చెప్పాడు? అది ఆ నక్షత్రాన్ని గురించి ఉద్దేశించి అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడని. నక్షత్రానికి, పదార్థ సంబంధం నక్షత్రానికి తాళపు చెవి ఇస్తే ఆ పదార్థం ఎట్లా తీసుకుని ఏం చేసుకుంటుంది? కనుక వ్యక్తిని నక్షత్రం అన్నాడు. పాతాళపు అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడాను. ఆకాశం నుండి రాలినటువంటి ఆ వ్యక్తికి అగాధం యొక్క తాళపు చెవి ఇవ్వడం జరిగింది. ఎప్పుడు? 5వ దూత బూర ఊదినప్పుడు. తర్వాత 2వ వచనం, అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. అతడు అగాధమును తెరవడం. అగాధం అంటే ఏమిటి? భూమి యొక్క లోతట్టు ప్రాంతం, భూమి యొక్క లోపల ప్రాంతాన్ని మనం అగాధము అంటాం, లేక పాతాళము అంటాం. బావి, పాత రోజుల్లో బావి ఉండేది. మనం చాంతాడుతో చేదేటి లేదా గిలకలో తాడు వేసి మనం చేదేటటువంటి బావులు ఉండేవి, చేద బావులు అంటారు. ఆ వాటికి బకెట్లో బిందులు వేసి నీళ్లు చదువుకునేవాడు. కొన్ని సందర్భాల్లో పొరపాటున ఆ బకెట్లు బావులో పడిపోతాయి, నీళ్ళు మునిగిపోతాయి. వాటిని తీయడానికి కొంతమంది ఇలాంటి లింకులు పెట్టుకుని వస్తారు. పాతాళంలోని బకెట్లు తీస్తారు. వాళ్ళు ఆ పాతాళంలోని లింకులు వేసి వాటిని తీసి వాళ్ళు ఏదో జీవనాధారం కొరకు కొంత డబ్బులు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. పాతాళం అంటారు, పాతాళ గంగ అంటారు. అంటే భూమి లోపల ఉండేటువంటి ప్రాంతాన్ని పాతాళం అంటారు, అగాధం అంటాం. ఇక్కడ అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వబడగా అతను ఏం చేస్తాడట? అతడు అగాధము తెరవగా ఆ తాళపు చెవితో తెరుస్తాడు. పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధం నుండి లేచును. కొలిమిలో నుంచి, కుమ్మరివాడు కొలిమిలో నుంచి పొగ వాడు తిప్పుతూ ఉంటే గాలికి పొగ ఎట్లా వస్తుంది? మంట ఎట్లా వస్తుంది? ఇనుము కూడా కాలిపోయి సుత్తో కొడుతుంది, కత్తితో లేదా గొడ్డలో అయిపోతుంది, సాగిపోతుంది. అంత మంట వస్తుంది. అంత మంటగా పొగ వస్తుంది అన్నమాట. పొగలో కొలిలోంచి పొగ ఊహని వస్తుంది. మనం ఉండలేము అక్కడ దగ్గర కూడా. అలాంటి పొగ వచ్చి చూడు ఇంకేం చేశాడు? ఆ అగాధంలోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మిని. ఎంత పొగ వచ్చిందంటే ఆ అగాధంలో నుండి వచ్చే పొగ ఆకాశంలో సూర్యుని కమ్మేసింది. సూర్యుని కమ్మేస్తే ఇక సూర్యకిరణాలు భూమి మీదకి రాలినంత దట్టమైన పొగ ఏర్పడిపోయింది. భూమి మీద చీకటి కమ్ముకునేటట్టుగా పొగ, అంత దట్టమైన పొగ. ఎట్లా సంభవం అది? చాలా కాలం క్రితం ఇరాను ఇరాక్ యుద్ధం జరిగినప్పుడు మరి వారి యొక్క యుద్ధంలో పెట్రోల్ బావులు తగలబడడం మనం విన్నాం. ఆ పెట్రోల్ బావుల్లో నుంచి మంట, పొగ రావడం, దాన్ని ఆర్పడానికి చాలా దేశాల వారు కృషి చేసి చివరికి చాలా కాలానికి
వారు విజయం సాధించారు. అప్పటికే జరగవలసినటువంటి నష్టం జరిగిపోయింది. ఈ పెట్రోల్ బావుల నుంచి వెళ్ళినటువంటి ఆ పొగ ఆ ప్రాంతంలో మేఘాలయ్యి ఆ ఆమ్ల వర్షాలు కురిసెను అని మనం ఆ రోజు పేపర్లో వార్తలు విన్నాం. ఈ ఆమ్ల వర్షాల వలన ఆ ప్రాంతం భూమి మీద కానీ ఆ తర్వాత సముద్రంలో కానీ ఆమ్ల వర్షాలు ఆ నీళ్ళ మీద తెట్టు, అంటే ఈ పెట్రోల్ బావి కదా తెట్టుగా తేరుకుపోయి సముద్రం మీద నదుల మీద మరి ఆ ఏర్ల మీద నీటి తెట్టు తేలుకొని పోయి లోపల ఉన్నటువంటి జలచరాలు చనిపోయినాయి. కోట్ల కొలది జలచరాలు చనిపోయినాయి. కాలుష్యం ఏర్పడింది. వర్షం వస్తే ఆమ్ల వర్షాలు కురిసాయి. అది ఒక వింతగా ఆ రోజులు చెప్పడం జరిగింది. కాబట్టి అగాధములో నుంచి కొలిమిలో నుంచి వచ్చేటట్టు పొగ వంటి పొగ అగాధము తాళపు చెవి తీసుకొని తెరవగా అంటే ఎక్కడన్నా ఈ యొక్క భూమికి ఏదైనా తాళపు చెవి ఎక్కడన్నా ఉందా? తాళపు చెవి పెడితే తాళం అంటే వాడు ఎక్కడో పెట్రోల్ బావిని ఈ యుద్ధం కల్పించి ఏదో ఒక రీతిగా పెట్రోల్ బావిని లేదంటే ప్రమాదవశాత్తు తగలబెట్టడం మాత్రం దొరుకుతాయి. ఎవరు? ఆకాశం నుంచి రాలినటువంటి ఆ నక్షత్రం అనే వ్యక్తి. వానికి చివరిగా మనం చూస్తే వాని పేరు 11వ వచనంలో చెప్తాడు. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోన్ అని పేరు. గ్రీకు దేశ భాషలో వాని పేరు అపుల్లయోను అని పేరు. ఈ మిడతల మీద రాజుగా లేదా రాయల నక్షత్రము లేక అతడు అని చెప్పిన వ్యక్తి పేరు ఏం పేరయ్యా అంటే పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోన్ అని పేరు. గ్రీకు దేశ భాషలో వాని పేరు అపుల్లయోన్. తెలుగులో వాని పేరు నాశన పాత్రుడు. అబద్దోన్ అనినా అపుల్లోన్ అనినా తెలుగులో నాశన పాత్రుడు అని అర్థం. అంటే ఆకాశం నుండి రాలిన నక్షత్రం నాశన పాత్రుడు. వానికి తాళపు చెవి ఇవ్వడం జరిగింది. ఈ నాశన పాత్ర చేతి తాళం ఇస్తే దొంగ చేతి తాళం ఇస్తే ఏం చేస్తాడు? దొంగతనం చేస్తాడు. తాగుబోతు చేతికి వైన్ షాప్ తాళం ఇస్తే ఏం చేస్తాడు? తాగుతాడు. అట్లాగే ఈ నాశన పాత్ర చేతికి తాళం ఇస్తే వాడు ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు. అందుకని వాడు ఏం చేశాడు? అగాధపు తాళపు చెవి తీసుకుని అగాధం తెరిచాడట. ఎట్లా తెరిచాడు? పెట్రోల్ బావుల్ని తగలబెట్టాడు. ఏ రీతిగానో అది మనకి చెప్పలేదు. తగలబెట్టినప్పుడు అప్పుడు పెట్రోల్ బావి అంటే అగాధంలో నుంచి ఆ మంట వస్తుంది, పొగ వస్తుంది. ఆ పొగ వలన ఆకాశంలో సూర్యుని కమ్ముకోవడం జరుగుతాయి. అంతగా పెట్రోల్ బావులు తగలబెడతాయి. అంతగా పెట్రోల్ బావుల నుంచి పొగ మంట రావడం జరుగుతాయి. మేఘాలు ఏర్పడతాయి. దట్టమైన మేఘాలు ఆకాశం మీద. సూర్యకిరణాలు భూమి దగ్గర రానియకుండా అడ్డుకుంటాయి. చీకటి కమ్ముతుంది అప్పుడు ఆ దేశం మీద. ఇంకొక అద్భుతం జరుగుతుంది అక్కడ. చదువుతాను వినండి. 3వ వచనం. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలం ఉన్నట్టు వాటికి బలం ఇయ్యబడెను. ఆ పొగలో నుంచి ఏమొచ్చాయి? మిడతలు వచ్చాయి. అసలు పొగలో ఏ ప్రాణి అయినా బతుకుతుందండి? ఏ జీవైనా బతుకుతుందా? పొగ పెట్టామంటే పుట్టలో పాము కూడా బయటకు వచ్చేస్తుంది. పొగ పెట్టామంటే పుట్టలో కానీ ఎక్కడైనా ఇంట్లో వాళ్ళు కూడా పొగ పెట్టి ఏదైనా ఫైర్ అయిందనుకోండి, యాక్సిడెంట్ అయ్యి ఇంట్లో పొగకి తట్టుకోలేక బయటకు వచ్చేస్తుంది. కాసేపు ఉంటే పొగకి చచ్చిపోతారు. కార్బన్ డైఆక్సైడ్ పీల్చి. పొగ అంటే కార్బన్ డైఆక్సైడే కదా. మనకు ప్రాణవాయువు ఆక్సిజన్. కాబట్టి పొగలో ఉండలేదు. ఏ జీవి కూడా బతకదు. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ఆ పొగలో నుండి మిడతలు వస్తాయి. నిర్గమకాండంలో ఐగుప్తు దేశంలో వచ్చినటువంటి తెగుళ్ళలో ఒక తెగులైనటువంటి మిడతలు తూర్పు గాలి చేత వచ్చాయి, పడమటి గాలి చేత ఎర్ర సముద్రంలో పడ్డాయి. అది వరకు ఎప్పుడు అవి లేవు, ఆ తర్వాత కూడా అవి లేవు. ఆ తెగులు కోసమే దేవుడు ఆ మిడతలను పుట్టించాడు. ఇక్కడ కూడా అది వరకు ఎప్పుడు లేవు ఈ మిడతలు. ఆ తెగులు తర్వాత మరలా అవి ఉండవు. ఎందుకంటే 5 నెలలే వాటికి టైం ఇచ్చాడు. కాబట్టి ఇవి కూడా ఈ మొదటి శ్రమ కొరకే దేవుడు పుట్టించేటటువంటి మిడతలు ఎక్కడి నుంచి అయ్యి? అగాధములో నుండే పొగలో నుంచి వస్తాయి. ఆ పొగలో భూమి లోపల జీవులు ఉన్నాయి. ఎర్రలని కొన్ని మట్టిలో ఉండేటటువంటి పురుగులు ఉంటాయి, మిడతలు. అది కొంత లోతు వరకే. అవి మనకు సేద్యానికి పనికి వచ్చేటివి. భూమిలో చెట్లు గిట్లు వేసినప్పుడు వాటికి మేలు చేసేటటువంటి కీటకాలు, ఎర్రలనేటివి, పురుగులు అనేవి ఉంటాయి. మరి ఈ లోతులోకి వెళితే అవి ఉండవు. ఎందుకంటే పోయే కొద్దీ వాటికి ఆక్సిజన్ అందదు, తర్వాత వేడి కూడా ఎక్కువ అయిపోతాయి.
తట్టుకోలేవు, చచ్చిపోతాయి. కాబట్టి మరి అగాధంలో ఉండేటటువంటి పొగలో నుంచి మిడతలు రావడం అంటే దేవుడు ఈ మొదటి శ్రమ కొరకు దేవుడు అక్కడ పుట్టించేటటువంటి ఆ మిడతలు అవి ప్రత్యేకమైనటువంటి మిడతలు. చూడండి, నేను చదువుతున్నాను మరలా 3వ వచనం. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను, భూమిలో ఉండు తేళ్లకు బలం ఉన్నట్టు వాటికి బలము ఇయ్యబడెను. భూమిలో తేళ్ళు ఉన్నాయి, మనకు తెలుసు కదా. కొన్నితో ఏసై అంటే మనకు భరించలేని బాధ, కొంతమంది చచ్చిపోతారు కూడా. అలాంటి బలము వాటికి ఉంటుందట. సరే, ఇంతకీ వీటి రూపం ఎట్లా ఉంటుందో చూద్దాం. వీటి రూపం ఎట్లా ఉంటుందంటే 7వ వచనం నుంచి చదువుతున్నాను. ఆ తర్వాత అవి ఏమి చేస్తే తర్వాత చదువుతాం. వాటి రూపం 7వ వచనం నుంచి. ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి. యుద్ధానికి సిద్ధపడిన గుర్రాలు ఎట్లుంటాయి? రంకెలు వేస్తా, సకిలిస్తా, ఉరకలేస్తూ ఉంటాయన్నమాట. వాటిని పోలి అంటే ఇవి మనుషులు బాధించడానికి ఉరకలేస్తూ ఉంటాయన్నమాట. ఎప్పుడో కాచుకుని ఉన్నట్టు, ఎప్పటి నుంచో మనుషులు బాధించడానికి అవి సిద్ధపడి ఉన్నట్టు, కసిగా ఉన్నట్టుగా, ఇంకా వదలండి మేము వెళ్ళి మనుషులు బాధిస్తామన్నట్టుగా ఉంటాయన్నమాట. తర్వాత బంగారం వలె మెరయు కిరీటముల వంటి వాటి తలల మీద ఉండెను. ఈ మిడతలే కానీ వాటి మీద కిరీటాలు కూడా బంగారులాగా మెరిసేటటువంటి కిరీటాలు తల మీద. అవి మిడతలే. ఏ సైజు ఉంటాయో మరి, మామూలు సైజు ఉంటాయో కొంచెం పెద్ద సైజు ఉంటాయో తెలియదు, కానీ వీటి వర్ణన కానీ చూస్తే కొంచెం మామూలు మిడతల కంటే పెద్ద సైజే ఉండాలి, కొంచెం పెద్ద సైజు ఉండాలి. ఎందుకంటే కిరీటం మనకు కనబడాలి కదా. తర్వాత కిరీటం ఉంటుంది, బంగారం వలె మరి కిరీటం ఉంటుంది. తర్వాత వాటి తలల మీద అవి కిరీటాలు ఉంటాయి. వాటి ముఖములు మనుష్య ముఖముల వంటివి. ఎప్పుడైనా విన్నామా, చూసాము ఇలాంటి మిడతలు? ఇంతవరకు వినలే, చరిత్రలు లేవు, సైన్స్కి తెలియదు. ఇలాంటి మిడతలు వస్తాయని సైన్స్కి తెలియదు, బైబిల్ మాత్రమే చెబుతుంది, మన దేవుడే చెబుతున్నాడు. అవి కూడా పొగలో నుంచి వస్తాయని. ఏ సైన్స్ పొగలో నుంచి ఏదో ప్రాణి వస్తుంది ఒప్పుకోదు సైన్సు. అది అస్వాభావికము సైన్స్కి. కాబట్టి ఇక్కడ అవి మనుషుల ముఖముల వంటి ముఖములు కలిగి ఉంటాయి. ఆ మిడతల ముఖం చూస్తే అరే మనిషి ముఖంలాగా ఉందే అని మనకు అనిపిస్తాయి. తర్వాత స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండెను. చూడండి ఎంత ఆశ్చర్యకరము. కిరీటం ఉండడం ఏంటి? బంగారు లాంటి కిరీటము. వాటి ముఖములు మనిషి ముఖములాగా ఉండడం ఏమిటి? వాటికి స్త్రీలకి ఉన్నట్టుగా వెంట్రుకలు ఉండడం ఏంటి జడలాగా? వాటి పండ్లు సింహపు కోరల వలె ఉండెను. పండ్లు కూడా సింహపు కోరల గట్టిగా ఉంటాయి, కొరికి బాధించడానికి. తర్వాత 9వ వచనం. ఇనుప మైమరువుల వంటి మైమరువులు వాటికి ఉండెను. అంటే వాటి యొక్క దేహానికి కొన్ని పురుగులు ఉంటాయి, నల్లటి పురుగులు. వాటికి పైన దేహం మీద గట్టిగా ఉంటాయి, కడుపునగానికి ఉన్నట్టుగా కవచాలాగా ఉంటాయి. అవి ఆ రీతిగా ఉంటాయన్నమాట. ఇనుప మైమరువుల వంటి మైమరువులు వాటికి ఉండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను. వాటి రెక్కల ధ్వని గుర్రముల యొక్క యుద్ధానికి పరిగెత్తే గుర్రపు రథముల ధ్వనిలాగా ఉంటుంది అన్నమాట. తర్వాత 10వ వచనం. తేళ్ల తోకల వంటి తోకలను కొండును వాటికి ఉండెను. కిరీటం ఉంది తల మీద. ఆ తల చూస్తే మనుషుల ముఖము లాగా ఉంటున్నాయి. వాటికి మళ్ళీ వెంట్రుకలు ఉన్నాయి, స్త్రీలకు ఉన్నటువంటి వెంట్రుకలు ఉన్నాయి. వాటికి పండ్లు సింహపు కారులాగా ఉన్నాయి గట్టిగా. తర్వాత వాటికి ఇనుప మైమరువులు లాంటి దేహం ఉంది. వాటి రెక్కల శబ్దానికి యుద్ధానికి వెళ్ళే రథముల యొక్క శబ్దం వినిపిస్తున్నాయి. వాటి తోకలు ఉన్నాయి, తోకలు కొండ్లు ఉన్నాయి. ఇలాంటి మిడతలు మనం ఎప్పుడు చూచి ఉండలేదు. మన పితరులు కానీ మహాపితరులు కానీ ఎవరు కూడా విని ఉండలేదు, చూచి ఉండలేదు. ఇంకా చూడండి 10వ వచనం. తేళ్ల తోకల వంటి తోకలను కొండును వాటికి ఉండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయుటకు వాటికి అధికారము ఉండెను. 5 నెలలు వాటికి ఇచ్చిన కాలం 5 నెలలే. మొదట్లో చెప్పాను కదా, 5వ బోర మొదటి శ్రమ 5 నెలలు. ఆ మిడతలు వచ్చి 5 నెలలు వీరిని బాధిస్తాయి. బాధించే విషయంలో కూడా ఒక ప్రత్యేకమైన అంశం ఉంది. అదేమిటి ఇప్పుడు మళ్ళీ చదువుతాను చూడండి. మనం 7వ వచనం నుంచి 11వ వచనం దాకా చదివాం. ఇప్పుడు
అంటే వాటి యొక్క రూపములు, వాటి మీద ఉన్న రాజు యొక్క పేరు 11వ వచనం వరకు చదివాము. ఇప్పుడు మరలా 4వ వచనం నుంచి 6వ వచనం వరకు అవి ఏమి చేసి బాధిస్తాయో, ఎవరిని బాధిస్తాయో మనం చదవబోతున్నాం. 4వ వచనం చదువుతున్నాను. మరియు నొసల యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైన ఉన్న గడ్డికైనను, ఏ మొక్కకైనను, మరి ఏ వృక్షమునకైనను హానిచ్చి కలుగు చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వబడెను. చూసారా, ఈ మిడతలు పొందుకున్న ఆజ్ఞ ఏమిటి? భూమి మీద దేవుని ముద్ర ఉన్న మనుషులకి తప్ప ఏ చెట్టుకు కానీ, ఏ హానికిగా, ఏ వృక్షానిగా హాని చేయకూడదు. అంటే దేవుని ముద్ర లేని మనుషులు మాత్రమే అవి కుట్టి బాధించాలి 5 నెలలు. అంటే ఈ మిడతలకి ఎట్లా తెలుస్తుంది దేవుని ముద్ర ఉందా లేదా అని? మిడతలకే కనబడేటటువంటి ఆ దృష్టి ఇచ్చాడు దేవుడు. మళ్ళీ మనం చూసుకుంటే వీలు పడదు. మన మనుషులకి ఎవరికి కనబడదు. ముద్ర ఉన్నవారికి తెలియదు తమ వారికి దేవుని ముద్ర ఉందని, లేని వారికి కనబడదు. మరి ఇతను తల మీద మొదటి మీద ముద్ర ఉందని మనం 7వ అధ్యాయంలో చూస్తాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో చూస్తే దేవుని ముద్ర వేయడం, ఇజ్రాయేల్ గోత్రంలో 12 గోత్రాలు, ఒక్కొక్క గోత్రంలో 12,000 మందికి ముద్ర వేయడం జరుగుతుంది నొసటి మీద. ఆ రీతి 1,44,000 మందికి 12 గోత్రాలకి ఒక్కొక్క గోత్రంలో 12,000 అంటే 12 × 12,000 1,44,000 మంది వస్తారు. క్లియర్ కట్టగా గోత్రాల పేర్లు కూడా, ఏ గోత్రంలో ఎంతమంది, ఏ గోత్రం ఎంతమంది అని 7వ అధ్యాయం మీరు చదవండి. ప్రకటన గ్రంథం మనకు క్లియర్గా కనబడతాయి. తర్వాత 1,44,000 మంది ఆ రోజుల్లో ఉండే ఇజ్రాయేల్ 12 గోత్రాల్లోని వారు కాకుండా, ఇంకా మనం చదివితే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం నుంచి, ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతబట్టుకుని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను, పెద్దల చుట్టూను, ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగముల వరకును మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగాక అని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. ఆమేన్. 13వ వచనం. పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రం ధరించుకుని ఉన్న వీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చినని నన్ను అడిగిన, అంటే ఈ గ్రంథకర్తని. అందుకు నేను, అంటే గ్రంథకర్త, అయ్యా నీకే తెలియనని అతడు ఈలాగు నాతో చెప్పాను. వీరు అయ్యా అది నీకే తెలుసని గ్రంథకర్త అన్నప్పుడు అప్పుడు చెబుతున్నాడు అక్కడ దూత, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రము ఉదుక్కుని వాటిని తెలుపు చేసుకునేది. అంటే మహాశ్రమలు అంటే మొదటి శ్రమ, 2వ శ్రమ, 3వ శ్రమని కలిపి బైబిల్ మహాశ్రమ అంటారు, మహాశ్రమల కాలం అంటారు. ఈ మహాశ్రమల కాలంలో సంఘం ఎత్తబడుతూ అంటారు, అది వేరే. సంఘం ఎత్తబడే అంశం వచ్చినప్పుడు దాని గురించి క్లియర్గా చెప్తాను. సంఘం ఎత్తగొట్టనే దాని గురించి చాలా దుర్బోధనలు ఉన్నాయి. మనం ప్రకటన గ్రంథం ధ్యానం చేసేటప్పుడు అచ్చంగా దానికి ఒక 3/4 గంట బైబిల్ బేస్తో మాట్లాడదాం. అసలు సంఘం ఎత్తగొట్ట అనేది ఉందా లేదా, ఉంటే అది ఎప్పుడు, అది ఏ రీతిగా అనే దాన్ని బైబిల్లోని లేఖనాలు మీకు చదివించి మీకు సత్యాన్ని తెలియజేస్తాను. సరే, అది పక్కన పెట్టండి. కానీ మనం వింటున్నటువంటి మాటల్లో మహాశ్రమల కాలంలో సంఘం ఎత్తబడుతుంది అని అంటారు. అంటే ప్రీ ట్రిబులేషన్ అని కొంతమంది అంటారు, మిడ్ ట్రిబులేషన్ కొంతమంది అంటారు, పోస్ట్ ట్రిబులేషన్ అని కొంతమంది అంటారు. అంటే శ్రమలకు ముందు సంఘం ఎత్తబడుతుందని కొంతమంది అంటారు, శ్రమల మధ్యకాలంలో సంఘం ఎత్తబడుతుందని మరికొంతమంది అంటారు, శ్రమల తర్వాత సంఘం ఎత్తబడుతుంది మరికొంతమంది అంటారు. అసలు సంఘం ఎత్తబడేది ఉందా లేదా తర్వాత సంగతి మాట్లాడుకుందాం. సరే, మొత్తానికి ఏదేమైనా నేడు మనం చదవగలిగిన ఇంటర్నెట్లో కానీ, గూగుల్లో కానీ, యూట్యూబ్లో కానీ, కామెంట్రీస్లో కానీ, చెబుతున్న బోధల్లో కానీ సంఘం ఎత్తబడి శ్రమల గురించి, మహాశ్రమల గురించి చెబుతూ ఉంటారు. ఈ మొదటి శ్రమ అంటే 5వ బోర మొదటి శ్రమ, 6వ బోర 2వ శ్రమ, 7వ బోర అంటే 7 పాత్రలు = 7వ బోర = 3వ శ్రమ క్రీస్తు విరోధి కాలంలో. ఈ 3 శ్రమలు కలిపి మహాశ్రమలు అని బైబిల్ చెబుతుంది, అందరూ చెబుతున్నారు. కాబట్టి మహాశ్రమల కాలంలో తమ వస్త్రాలు ఉతుక్కొని తెలుపు చేసుకున్న వారు వీరని ఆ దేవదూత గ్రంథకర్త చెబుతున్నాడు. అంటే 1,44,000 మందే కాకుండా ఆ మొదటి శ్రమల కాలంలో ఎవడనూ లెక్కింపజాలన్నటువంటి పరిశుద్ధులు ఉన్నారు అక్కడ. వారికి కూడా దేవుడు ముద్ర వేశాడు నొసటి మీద. ఇప్పుడు ఈ మిడతలు 9వ అధ్యాయంలో వచ్చిన ఈ మిడతలు
మొదటి శ్రమలో పొగలో వచ్చినట్టు ఈ మిడతలు 5 నెలలే అధికారం పొంది మనుషులు బాధించడానికి అధికారం పొంది ఆజ్ఞ పొందినట్టు ఈ మిడతలు దేవుని ముద్ర కలిగిన వారు ఈ 144,000 చూస్తారు. ఇజ్రాయేల్ గోత్రాల వారిని చూస్తారు. ఒక గోత్రంలో 12,000 మందికే దేవుని ముద్ర ఉంటుంది. మిగిలిన వారికి ఆ కొండితో గుచ్చి బాధిస్తారు. అంటే ఇప్పుడు మొదటి గోత్రం రూబేను గోత్రం అనుకుందాం. రూబేను గోత్రం 12,000 మందికి ముద్ర ఉంటుంది. మిగిలిన వారికి ముద్ర ఉండదు. ముద్ర లేని వారికి ఈ మిడతను బాధించాలి. అంటే ఇజ్రాయేల్ గోత్రానికి కూడా బాధ ఉంది. ముద్ర ఎవరికి ఉంటుంది? యేసయ్యని నమ్ముకున్నటువంటి వారికి దేవుని బిడ్డలకి ముద్ర వేస్తాడు, వీరు నా బిడ్డలు అని. కాబట్టి మిడతలకి దేవుడు ఆ దృష్టి ఇచ్చాడు. కాబట్టి రూబేను గోత్రికను చూసినప్పుడు 12,000 మందిని చూస్తారు. అది ఇతని ముద్ర ఉంది. ఆ మనిషి మీద వాళ్ళని కూడా అతన్ని ఏం కొట్టవు. ముద్ర లేని మనిషి పక్కన ఉంటే, అంటే ఒక మనిషి తిరగలు విసరుతా, ఒక మనిషి కొనుక్కోబడతాడు, ఒక మనిషి వదిలిపడతాడు అని, ఇద్దరు మనుషులు పొలం ఉంటే ఒకడు ఎత్తబడతాడు, ఒకడు విడువబడతాడని ఉంది కదా. మంచం మీద ఇద్దరు పడుకుంటే ఒకరు ఎత్తబడతాడు, ఒకరు విడువబడతాడని. అంటే ఒకటి ముద్ర ఉంటుంది, ఒకటి ముద్ర లేదనే కదా అర్థం. కాబట్టి పక్కనున్న మనిషికి ముద్ర లేనప్పుడు వాడిని కొడుతుంది, కానీ ఈ పక్కనున్న ఈ మనిషికి ముద్ర ఉందని వినిపడదు. ఇద్దరు రూబేను గోత్రికులై ఉంటారు, ఇద్దరు ఒకే గోత్రికులై ఉంటారు. అర్థం కాదు జనాలకి. అరే వాడిని కొట్టలేదే, నన్ను గుట్టిందే, వాడి మీద వాలి కూడా వాడిని కొట్టలేదే, నా మీద వాలి నన్ను గుట్టిందే, అర్థం కాదు. ఆ రీతిగా 12 గోత్రికులకి కొట్టనటువంటి మనుషులు ఉంటారు, కుట్టే మనుషులు ఉంటారు. అలాగే మిగతా జనాల్లో కూడా ఈ ముద్ర కలిగినటువంటి వారిని కొట్టదు. మిగతా ముద్ర లేని వాళ్ళ ప్రపంచం ఎంతమంది ఉంటారు ఆ రోజుల్లో, వాళ్ళందరినీ కొట్టడం జరుగుతాయి. ప్రభునందు పిల్లి ఎంత ఆశ్చర్యమో చూడండి. ముద్ర కలిగి ఉన్న వారికి అర్థం కాదు. దేవుడి ముద్ర మాకు ఉంది కాబట్టి ఈ మిడతలు మమ్మల్ని కొట్టడం లేదు, వాళ్ళకి తెలియదు. దేవదూత ముద్ర వేసేస్తాడు వాళ్ళకి తెలియకుండా. వారికి ముద్ర ఉందని వాళ్ళకి తెలియదు. మిడతలు గుర్తిస్తాయి. ఈ మిడతలు తమ ముద్రను గుర్తించి మనం కొట్టడం లేదని కూడా వీళ్ళు దేవుని ముద్ర కలిగిన వారికి అర్థమయ్యేది ఒకటే, మా దేవుడు మమ్మల్ని ఈ మిడతల నుంచి కాపాడుతున్నాడు అని. అది మాత్రమే అర్థమవుతాయి. మిడతల చేత కుట్టి బాధింపబడే వారికి ఏం అర్థం అవ్వాలి? అరే అతను భక్తుడు కాబట్టి మిడతలు అతనికి కుట్టలేదు, మేము దేవుడిని నమ్మలేదు కాబట్టి, యేసయ్యని నమ్మలేదు కాబట్టి మనం కుడుతున్నాయి, యేసయ్యని నమ్మని వాళ్ళందరినీ కుట్టాయి 12 గోత్రికులు కానీ మిగతా జనాంగాన్ని కానీ. సమాచారం ఆ రోజుల్లో ఇంకా టెక్నాలజీ ఉంటుంది కదా, వాట్సాప్ అన్నిట్లో కూడా తెలిసిపోద్ది కదా ఎవరైనా కుడుతున్నాయో, ఎవరు ఇప్పుడు కరోనా వచ్చింది, ఏ వయసులో వారికి ఏ కీడు జరుగుతుందో లెక్కలు వచ్చేసాయి కదా, అలాగే వచ్చేస్తాయి. అప్పుడు అర్థమైపోద్ది, అయ్యా దేవుని యందు భయభక్తులు లేని వారిని కొట్టడం లేదు, యేసయ్య నమ్మని వాళ్ళే కొడుతున్నాయి అనే లెక్క తెలిపోద్ది. అప్పుడు ఏం తెలుసుకోవాలి? వీళ్ళు ఆ మిడతల బాధలను తప్పించుకోవాలంటే యేసయ్యను నమ్ముకోవడానికి వచ్చేయాలి. యేసయ్యా నన్ను క్షమించు, నేను నమ్ముకుంటున్నాను, నువ్వు రక్షణ అని అంటే మిడతలు వాడి జోలికి రావు. కానీ అంటారా? అనరు. చచ్చిపోవాలని చెప్పి అనుకుంటారట. చూడండి, నేను చదువుతున్నాను తర్వాత 5వ వచనం. మరియు వారి చంపుటకు అధికారం ఇవ్వబడలేదు, కానీ 5 నెలల వరకు బాధించుటకు వాడికి అధికారం ఇవ్వబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనుషుని కుట్టినప్పుడు ఉండు బాధ వలె ఉండును. ఆ దినములలో మనుషులు మరణమును వెదకుదురు కానీ అది వారికి దొరకదు. చావాలని ఆశపడదురు కానీ మరణము వారి వద్ద నుండి పారిపోవును. చావాలనుకుంటారే కానీ, ఈ బాధపడలేక చచ్చిపోవాలనుకుంటారే కానీ ఈ బాధ తప్పించి యేసయ్య దగ్గరికి మాత్రం రాదు. చూడండి ఎంత ఆశ్చర్యమో. క్షేమకాలంలో దేవుడు మాట్లాడితే వినరు, కొన్ని శ్రమల కాలంలో దేవుడు ఈ యొక్క అద్భుత కాలం జరిగిస్తుంటే తెలుసుకో. అక్కడ ఫరో నిర్గమకాండంలో ఆ తెగులు వచ్చినప్పుడే, అయ్యా నేను పాపం చేశాను, దేవుని వేడుకోనండి, ఈ తెగులు తీసేయను అంటాడు. తీసేసిన తర్వాత మరలా నేను మిమ్మల్ని పంపాను అంటాడు. క్షేమంగా ఉన్నాం. ఇక్కడ కూడా అదే పరిస్థితి. క్షేమంగా ఉన్నప్పుడు దేవుని మాట వినరు, శ్రమ వచ్చినప్పుడు ఆ యొక్క శ్రమ ఎందుకు వచ్చిందో తెలుసుకో. ఆ శ్రమ లేని వారి వల్ల జీవించి యేసుని నమ్ముకుందామని కూడా అనుకోరు. ప్రభునందు పిల్లరా, ఆ మిడతలు చూడండి 5 నెలల వరకు మహాశ్రమల కాలంలో, మొదటి శ్రమల కాలంలో, 5వ బోర కాలంలో ఆ మిడతలు పొగలో నుండి రావడం, వాడి తల మీద కిరీటములు, అవి మనిషి ముఖము కలిగినటువంటివి, పండ్లు సింహపు కూరల వంటివి, వాటి యొక్క తలలో స్త్రీలకున్నటువంటి వెంట్రుకలు ఉంటాయి, వాటికి ఇనుప మైమరువు లాంటి ఒళ్ళు ఉంటుంది, దేహం ఉంటుంది,
అవి రెక్కలు ఆడించాయంటే యుద్ధానికి వెళ్ళే రథాల్లాగా శబ్దం చేస్తాయి. వాటి తోకలు ఉన్నాయి, కొండ్లు ఉన్నాయి. 5 నెలల వరకు దేవుని ముద్ర లేని మనుషులను కుట్టి బాధించడానికి అధికారం ఉంది. ఆ దినాల్లో ఈ మిడతలు మనుషులు చంపవు కానీ బాధించడమే, కొడతానే ఉంటాయి. ఉదయం గుట్టాయా అల్లాడతాడు, సాయంత్రానికి మసలు అంటా ఉంటారు పెద్దవాళ్ళు, తేలు గుడితే మరుసటి రోజు వరకు ఉంటుందంట, అదే సమయం వరకు. సరే ఉదయం గుట్టింది కాసుకొని ఉంటాడు, బాధ అనుభవిస్తా, పంటి బీగో నా మరుసటి రోజు ఉదయం వరకు ఉంటుంది కదా, ఉదయం ఎప్పుడు వద్దా అని. ఆ ఉదయం అయిపోయింది, దిగిపోద్ది, నొప్పి దిగిపోద్దులు అనుకుంటే మళ్ళీ వచ్చి కొడతాది. ఇక కొట్టడే పని, నేను మొదలలేదుగా కొడతా ఉంటుంది. ఈడ బాధపడతానే ఉండాలి. ఇక నా కంటిన్యూ అయిపోతుంది 5 నెలల వరకు. ఆ బాధ భరించలేక చచ్చిపోదాం అనుకుంటే మరణం దొరకదు. చూడండి, మరణం కూడా పారిపోతాడంట. మరణం దొరకదు, బాధ తొలగిపోదు. యేసు ఎందుకు రావు? నువ్వు యేసు దగ్గరికి వస్తే నిన్ను కాపాడతాడు కదా. నువ్వు చూస్తున్నావు కదా, నీతోటి ప్రజల్లో కొంతమంది మిడతలు కొట్టడం లేదే, వారు హాయిగా ఉన్నారే. వారు ఎలాంటి వారో నీకు తెలుసు కదా. వారు యేసయ్యని నమ్ముకున్న వాళ్ళని నీకు తెలుసు కదా. మరి వారికి ఏ కీడు జరగడం లేదు కదా. మరి నీ కూడా యేసయ్యని నమ్ముకుని నీ కూడా కీడు తప్పిపోద్ది కదా. ఆ ఆలోచన ఎందుకు చేయడం లేదు? ప్రభునందు ప్రియులారా, మనం నేర్చుకున్నాం. ఫరో వలే కాకుండా, వీరి వలే కాకుండా ఈ కరోనా కాలంలో దేవుని బిడ్డలు క్షేమంగా ఉన్నారు. దేవుని బిడ్డలు భయపడవలసిన పని లేదు. యెహోవా మన కాపరి, మనకు లేమి కలుగదు. పచ్చి గల చోట్లకు శాంతికరమైన జలంలో నడిపిస్తాడు. గడాంధకారము, కరోనా అనేటువంటి గడాంధకారం మన చుట్టూ ఉన్నా దేవుడు మనల్ని కాచి కాపాడుకుంటాడు. ఐగుప్తు దేశం అంతా కూడా తెగులు ఉన్నా, ఐగుప్తు దేశంలో దేవుని ప్రజలు ఉండేటువంటి ప్రాంతంలో తెగులు లేదు, మనల్ని కాపాడుకుంటాడు. మనం దేవుని మందలో చేరుకుంటే చాలు, దేవుని యొక్క ఆశ్రయంలో ఉంటే చాలు, దేవుని బిడ్డలుగా మన జీవితాలు మారిపోతే చాలు, దేవుడు మనల్ని కాచి కాపాడుకుంటాడు. మనం జలంలో పడి వెళ్ళినా, అగ్నిలో పడి వెళ్ళినా అవి మనకు హాని చేయకుండా కాపాడుకుంటాడు. ఇజ్రాయిల్ చూడండి, ఐగుప్తు దేశాన్ని విడిచి వచ్చినప్పుడు ఎర్ర సముద్రంలో పడి వెళ్ళిపోయారు క్షేమంగా. అదే ఎర్ర సముద్రం ఐగుప్తీయులు వచ్చారు, మునిగిపోయి చనిపోయినారు. షడ్రక్, మెషక్, అబేద్నెగో అగ్నిజ్వాల్లో వేయబడ్డారు. వేసిన వారు చనిపోయినారు కానీ వేయబడిన వీరు మాత్రం క్షేమంగా, వారి కట్లు దిగిపోయినాయి, వారి వెంట్రుకలు కాలలేదు, వారి వస్త్రాలకు కాలలేదు. బయటికి వినిపించి రాజు పరిశీలన చేసి వీరి దేవుడే దేవుడు అని చెప్పి సాక్ష్యం పలకడం జరిగింది. దానియేలు గ్రంథంలో చూస్తాం మనం ఆ విషయాలు. ప్రభునందు ప్రియులారా, మన జీవితాలు ఇప్పుడు ఉన్న పాటున దేవుని సమర్పించుకున్నాం. యేసయ్యా, నిన్ను నా సొంత రక్షకునిగా అంగీకరిస్తూ ఉన్నాను. యేసయ్యా, నిన్ను నమ్ముకున్న బిడ్డలందరూ క్షేమంగా ఉన్నారు. నీ వారికి ఏ కీడు జరగనీవు, నీ వారిని కాపాడుకుంటా. మంచి కాపరేవి గనక నీ ప్రజలు కాపాడుకునే నీవు కునుకవ్వు, నిద్రపోవు. నీ వారి పక్కన 10,000 మంది, 1000 కొలది కూలినను ఏ అపాయం రాకుండా కాపాడుకుంటావు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి ఉన్నేమో కానీ నీ యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కుదువై ఉండదని చెప్పారు. ప్రభువా, నీ భక్తుల్ని మీరు కాపాడుకుంటారు. అరణ్యంలోనైనా ఎడారిలోనైనా మీరు కాపాడుకుంటారు. ఈ కరోనా కాలంలో నీ భక్తులందరినీ కాపాడుకుంటున్నారు. నేను కూడా నీ భక్తినిగా మారిపోవడానికి ఇష్టపడుతున్నాను. నా జీవితంలో నీకు ఆయాస్కర విషయాలు ఇంకా ఏమైతే ఉన్నాయో వాటిని తొలగించి, అయ్యా నీకు ఇష్టమైన భక్తి పనిగా నన్ను మార్చు. ఆ భక్తి పనికి ఇచ్చే క్షేమం నాకు దయచేయమంటే దేవుడు తన రక్తంలో నిన్ను కడిగి తనకు ఆయాస్కర విషయాలన్నింటి తొలగించి పరిపూర్ణంగా నిన్ను తన భక్తునిగా మార్చుకుని ఈ కరోనా కాలంలో కూడా క్షేమం ఇచ్చి కాపాడుతాడు. మన జీవితాలు దేవుని సమర్పించుకున్నాం. మన సొంత ప్రయత్నం చేత, మన సబుద్ధి చేత మనం ఏ మేలు చేసుకోలేము, మనం ఏం కాపాడుకోలేము. భాగ్యవంతులు, రాజులు, పెద్ద వాళ్ళు కూడా కరోనాకి లోబడిపోతున్నారు, బాధపడుతున్నారు, చనిపోతున్నారు. మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తవ మతస్థులు కూడా కూలిపోతున్నారు. క్రైస్తవ మతస్థులు కాదు, నేను చెప్పి క్రీస్తు మార్గంలోని వారికి క్షేమం ఉంది. క్రీస్తు మార్గంలో ఏ క్రైస్తవులు అయితే ఉంటారో వారికి భయపడవలసిన పని లేదు. ఎందుకంటే వారి కాపరి యెహోవా దేవుడు. ఆ యెహోవా దేవుని ఆ యేసయ్య కాపరత్వంలోనికి వెళ్ళిపోవాలి. యేసయ్య గొర్రెపిల్లలుగా మారిపోవాలి. యేసయ్య బిడ్డలుగా జీవించుదాం. యేసయ్య కాపుదల సమస్త క్షేమాలు పొందుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు అటు దీవెన ఆశీర్వాదం మనకు దయచేయును గాక. ఆమేన్, ఆమేన్.